ఇక్కడ ఎంత ఫ్రాడ్ చేస్తుంది ఈ అమ్మాయి అనేది మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ ఫ్రాడ్ చేస్తూ ఇప్పుడు ఆవిడ అత్తమామలు అంటది, నా మొగుడు అంటది, నేను దగ్గరుండి చేపించానంటది. ఇక రాష్ట్రాన్ని హీరో ఈవిడే చేసిందంట అసలు. అవును, ఆ ఇల్లంతా పాపం ఈవిడే సంపాదించిందంట. ఈవిడే పాపం అదే సినిమా చూపిస్తామాను, తర్వాత ఉయ్యాల జంపాల అన్ని ఈవిడే కష్టపడి చేసి ఈవిడే డబ్బులు సంపాదించింది. రాజ్ తరుణ్ ఈవిడ బయటకు అసలు వెళ్ళొద్దు, నువ్వు బయట ఏ పని చేయొద్దు అన్నాడంట. పాపం గోవాలోనే తిరిగని చెప్పాడట. లేకపోతే సో ఈవిడేమో ఏ పని లేదు అని చెప్పింది కదా. నేను మ్యూజిక్ ప్రొడక్షన్ అనే పని రాసింది కదా జడ్జి గారి దగ్గర. మరి ఏ పని లేదు అని ఇప్పుడు ఎందుకు చెప్తుంది? అసలు విషయం ఏంటంటే, మీరు నెటిజన్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈవిడ కూడా రాజ్ తరుణ్ కన్నా పెద్ద వయసు ఉన్న ఆవిడ. బేసికల్లీ ఆవిడ రాజ్ తరుణ్ కన్నా ముందే ఇండస్ట్రీలో చేపలు పడుతుంది. అంటే అవకాశాల కోసం ట్రై చేస్తుంది. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంది. ఆ చింటూ అనే వ్యక్తితో, మీరు ఆ మంచం కొలచప్పుడు వినే ఉంటారు, ఆ చింటూ అనే వ్యక్తితో ఈవిడ ఏదో దేవదాసు అనేదో ఒక ఇది కూడా చేసింది. అదే చింటూ అనే వ్యక్తి ఈవిడ కలిసి అదే ఎఫ్ఐఆర్లో ఉంటారు. ఇవి రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్లో దొరికిపోయింది కదా ఈవిడ. అప్పుడు ఈవిడ దొరికింది. దొరికి నీకు ఎవరు ఇచ్చారమంటే నాకు చింటూ ఇచ్చాడని చెప్పి వాడిని కూడా ఇరికిస్తే పాప వాడిని కూడా ఏవన్ చేశారు దాంట్లో. అంటే జైల్లో ఒక్కదాన్ని ఉంటే బోర్ కొడుతుంది, పాపం కంపెనీ ఉంటుందని ఆయన కూడా అదే సెల్ వేస్తారు అనుకుందో ఏమో. కానీ ఎందుకు సార్ ఇదంతా, ఎందుకు మొత్తం ఇంత డ్రామా ఆడాల్సిన అవసరం ఏముంది? చెయ్యండి చేశారు అని మీరు కేవలం ఇప్పుడున్న ఇల్లు కోసం. ఆవిడ 12 కోట్లు అని చెప్తుంది ఆ ఇల్లు. మరి మనం ఎన్ని కష్టాలు పడితే వస్తాయమ్మా 12 కోట్లు? అలా ఒక అబద్ధం చెప్తే వచ్చేస్తుంది కదా ఇక్కడ. ఎంత దారుణమైన అబద్ధం! మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఎట్లా అంగీకరిస్తావు నువ్వు? ఒక మనిషి వివాహిత, ఒక రాష్ట్ర భార్య అయితే మస్తాన్ సాయిని ప్రపోజ్ చేస్తే ఎలా అంగీకరిస్తావు? ఇవాళ మరి మస్తాన్ సాయిని కూడా అలాగే కదా పంపించారు వాడిని కూడా. అది ఏంటి? సో తర్వాత కూడా ఇలాంటి టైంలో మస్తాన్ ఫోన్కి మెసేజెస్ వచ్చాయి. సరే, ఇంకా తర్వాత ఏదో చెప్పుకుంది, ఆయనకి మెసేజెస్ వచ్చాయి, వేరే అమ్మాయిలతో ఆయనకి రిలేషన్స్ ఉన్నాయి, అది ఇది, ఇంక ఇది వర్కౌట్ కాదు అనుకున్నాను, ఇంకా తన దూరంగా ఉన్నాను, తర్వాత అతను నన్ను బెదిరించాడు. వాట్ ఎవర్ ఈస్ ఇమ్మెటీరియల్ టు అవర్ కేస్. ఇది మస్తాన్ సాయికి ఆవిడికి మధ్య ఉన్న కొట్లాట ఏదో దానికి మిగతాది. బట్ ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటంటే, ఈవిడ అంగీకరించింది. నువ్వు ఒక పెళ్ళైన మహిళ, నువ్వు ఇంకొకరిని మొగుడుగా ఎలాగ అంగీకరిస్తావు? తర్వాత మస్తాన్ మోసం కూడా చేసేట ఈవిడికి వేరే అమ్మాయిలతో మాట్లాడేవాట మస్తాను. బాత్రూంలోకి వెళ్ళి ఈవిడ ఉండగా వేరే అమ్మాయిలతో మాట్లాడేవాడు అని చెప్పి రాసింది. చదువుతాను అది కూడా. ఇలా ఏవో ఫోన్లకి మెసేజెస్ రావడంతో, ఏంటి నన్ను వదిలేసావా, కొత్త అమ్మాయిలతో తిరుగుతావా అని చెప్పి నేను గట్టిగా నిలదీస్తే, తప్పు అయ్యింది, ఇక రిపీట్ చేయను అని, నా ముందు ఫ్యూచర్లో రిపీట్ చేయను అన్నాడు. ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయితో. ఇంకా రకరకాల వీడియో కాల్స్ చేసుకుంటూ చాలా చండాలం చేసేవాడు. ఆ అమ్మాయితో నాతో ఇంట్లో ఉంటూ 1 అవర్లో గొడవపడి వెళ్ళి బాత్రూంలో వీడియో కాల్స్ చేసేవాడు. ఇంత దారుణమైన మోసం చేశాడు కదా మస్తాన్ సాయి లావణ్యని కదా. చాలా దారుణమైన మోసం పాపం. ఈవిడ రాజ్ తరుణ్ భార్య, ఈవిడ మోసం చేయట్లేదు. ఈవిడ లెక్క ప్రకారం రాజ్ తరుణ్ భార్య అసలు నాకు పెళ్ళే కాలేదని చెప్పి మస్తాన్ సాయితో వెళ్ళి మస్తాన్ సాయితో చేస్తూ, అరే నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పి అంటుంది. అంటే నీ లెక్క ప్రకారం నువ్వు పెళ్ళైన మహిళ, ఓకే, వేరే వాడితో వచ్చావు, వాడు నీకు మోసం చేస్తున్నాడు. ఇంత దారుణం కదా. న్యాయం జరగాలి అది. సో ఇది చాలా ఉందండి. బట్ బేసికల్ మనకు కావాల్సిన పాయింట్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఆవిడ ఇల్లు కోసం అంతే కదా. కానీ వాళ్ళ ఇంట్లో ఎలా ఉండనిస్తున్నారండి లావణ్యని అంత పెద్ద ఇష్యూ అయినాక కూడా? ఏమా ఇటువంటి మనుషులు అంటే కబ్జాలు, లేకపోతే దొంగ కేసులు పెట్టి డబ్బులు గుంజడాలు, ఇటువంటి వాటి అలవాటు పడిన వాళ్ళు ఏమీ తెలియని, ఎట్టా అంటే గట్టిగా కసితే బాబు అని చెప్పి భయపడే వాళ్ళు నేర్చుకుంటారు. రాజ్ తరుణ్ ఇవాళ దాకా ఎందుకు రాలేదు మీరు అడుగుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి భయస్తుడు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఇంకొకటి ఏంటంటే, కేసు ఉండగా మనిషి ఎదురుపడడం కూడా కరెక్ట్ కాదు. అతని మీద 493 కేసు పెట్టింది. ఇంకొకటి, ఒకవేళ మీడియా పరంగా ముఖాముఖి ఆయన మాట్లాడుకోకపోయినా, ఆయన నచ్చ చెప్పుకోనో లేకపోతే ఆయనకైనా ప్రూఫ్స్ అయినా సరే పర్సనల్ గా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయాలి కదా అని కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మరి అదే ఆయన తరపున మీరందరూ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. సో అంటే ఒకప్పుడు అంటే నాకు నిజంగా రాస్తారని తెలియదు. ఆ గుంటూరు ఎఫ్ఐఆర్ నేను ఏదేదో చేసి పట్టుకొచ్చాం. సో ఇప్పుడు కూడా తనకి చేసుకునేంత టాలెంట్ ఎక్కడ ఉంది బేసికలీ.
ఆయనకి ఏదో షూటింగ్ చేసుకుంటాడు, కామ్గా ఇది చేస్తాడు. నిన్న ఫోన్ చేసినా కూడా 4-5 సార్లు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు మీద పెట్టేశారు. కానీ ఇంట్లోకి రానివ్వను అని అంటూ నిన్నేమో ఇంట్లోకి రానివ్వలేదు, చాలా సేపు వరకు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. ఈ రోజు విన్నట్టు చూస్తే తల్లిదండ్రులు అంటున్నారు. మనుషులు డ్రామాలు ఎలా ఉంటాయి చెప్తా. ఇప్పుడు మీకు చాలా రోజుల క్రితం ఒక కాల్ గుర్తుండే ఉంటుంది. రాజ్ తరుణ్ తిడుతూ ఉంటుంది, ఒక పక్క పచ్చి బూతులు తిడతా ఉంటుంది. తిట్టి తర్వాత ఈవిడే పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది. సో నాకు ఇదే చెప్పి ఇల్లంతా ఈవిడ పగలు కొట్టేస్తూ ఉంటుంది. పగలు కొడుతుంది, రాత్రి కొడుతుంది. ఆవిడ ఓపెన్గా సార్ ఒకటి నిన్న దాడి చేశారు అనింది కదా, 12 మంది వచ్చి, అది నిజమేనా? అదే అంటున్నా, ఒక్క సీసీటీవీ ఫుటేజ్. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ చూపించాలంటే కెమెరాలు ఉండాలి కదా. ఇప్పుడు అడుగుతారు కదా ఎవరన్నా, ఏది నీ సీసీటీవీ ఫుటేజ్ చూపించంటే కెమెరాలు పగిలిపోయాయి సార్, వాళ్ళు కెమెరాలు కూడా పగలు కొట్టేశారు, సాక్ష్యం లేదు. బాగుంది కదా ఐడియా. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు అదే అంటున్నా, చుట్టుపక్కల ఇళ్లలో సీసీ కెమెరాలు ఉంటాయి, కార్డర్లో కెమెరాలు ఉంటాయి, ఇన్ని కెమెరాలు ఉంటాయి కదా, చూపించు, ఒక్క సాక్ష్యం చూపించు. ఒకటైతే కొంతమంది ఆయనతో వచ్చిన మాట వాస్తవం, 12 మంది 15 మంది కాదు, 3-4 వచ్చి ఉంటారు. ఓకే. సో అది కూడా ఎందుకు వచ్చున్నారు, ఆయన ఈవిడ భాగవతం తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ప్రీతి అనే అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ వేసిస్తుంది, వీళ్ళకి ఏంది గ్యారంటీ? ఆమె నెత్తినూరు ముట్టుకుంటుంది కదా. నిన్న ఆవిడ చాలా రియాక్ట్ అవుతున్నారు, వీళ్ళ మీద పెట్టో లేకపోతే ఏదైనా వీళ్ళు ఏదైనా. ఇప్పుడు వీళ్ళు ఆయనేమో లేవలేని పరిస్థితిలో ఉన్నారు, ఇద్దరు. ఆవిడేమో అంతా ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఈవిడ ఏమీ చేయలేరు. బట్ ఈవిడ ఏదైనా చేయొచ్చు వాళ్ళని. అందుకని కాస్త సెక్యూరిటీ అయితే కావాలి కదా వాళ్ళకి. మరి ఇక్కడ అదే అడుగుతున్నారు, అంత సెక్యూర్ లేనప్పుడు ఆ పేరెంట్స్ తో పాటు ఆమెను ఎట్లా ఉంచుతున్నారు? రేపొద్దున వాళ్ళ పేరెంట్స్ కి సెక్యూర్ లేదు, రేపొద్దున ఏది జరిగినా సరే ఎవరు బాధ్యులు అని చెప్పి కేర్ టేకర్స్ ఉన్నారు. అండ్ అక్కడ సరే ఎంతమంది కేర్ టేకర్స్ ఉన్నాయి, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆపగలిగారా? ఏం జరిగినా ఎవరు బాధ్యులు అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఒంటి మీద ఈగ వాలినా ఏం జరిగినా దానికి లావణ్య బాధ్యురాలు అవుతుంది అని అందరికీ తెలుసు. సో ఆవిడ అంత రిస్క్ తీసుకోదు. ఇదివరకు అనుకో ఎవరికి తెలియదు కదా ఈ విషయం, పచ్చి బూతులు తిట్టేదట, ఎల్లు భాష. వాళ్ళ ఆవిడ అత్తామామలో చెప్పుకుంటుంది కదా. మరి నిన్న వాళ్ళ నాన్నగారు కూడా వీళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడారా? ఆయన చాలా అంటే ఒక నాన్నగా ఒక కూతుర్ని ఏబుల్గా పెంచాలి. ఇవాళ రేపట్లో ఆడవాళ్ళకి ఏమాత్రం అవకాశాలు తక్కువ లేవు. మరి ఈవిడ సింగపూర్లోకి వెళ్ళి MBA చదివిన ఇంకా మ్యూజిక్ ప్రొడక్షన్ లేకపోతే ఏది చేసి కనీసం ఉద్యోగం చేయమని కూడా చెప్పలేడు వాళ్ళ నాన్న. లేదమ్మా, మనం సొంత కాళ్ళ మీద నిలబడకూడదు, ఇలాగే కబ్జాలు చేసి అతల వాళ్ళ మీద కేసులు పెడితే బోల్డ్ డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తే నీకేమొస్తుంది? మహా అయితే నెలకి 20,000 30,000 40,000 ఏం చేసుకుంటాం మనం దీంతో? ఒక్క కబ్జా చేసామనుకో 12 కోట్లు వస్తున్నాయి కదా, అంతే కదా. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న లోపల రావడానికి లేదని అడ్డం పడింది, మరి ఆయనకి ఏం హక్కు ఉంది లోపల ఉండడానికి? వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు? వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ లోపల శుభ్రంగా, అంటే ఒక మనిషిని బయటికి గెంటేసి శుభ్రంగా ఆక్యుపై చేసుకొని, సరే నువ్వున్నావు పోనీ, నువ్వు ఏదో పెళ్ళామనే దీంట్లో ఉంటున్నా అని చెప్పి చెప్పుకున్నావు కదా, మరి ఏంటి బెటాలియన్? ఇప్పుడు తన పెళ్ళమే కాదని చెప్పి మీరు చూపించిన ప్రూఫ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు దీన్ని రాజ్ తరుణ్ తీసుకొని పోరాడొచ్చు కదా, ఇంకా నా పెళ్ళం కాదని తనే ఒప్పుకుంది, సో తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే కోర్టు 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 అంటది. అసలు ఈ కేసు కోర్టు దాకా ఎక్కడ వెళ్ళింది? ఈవిడ పెట్టిన 493 కేసు ఏదైతే ఉందో రాజ్ తరుణ్ మీద కేవలం FIR మాత్రమే అయింది, కనీసం ఛార్జ్ షీట్ కూడా నోచుకుని కేసు ఇది. ఛార్జ్ షీట్ కూడా అవ్వాలా ఇప్పటిదాకా. ఒకవేళ ఛార్జ్ షీట్ అయినా కూడా కోర్టుకు పోతే ఏమిటయ్యా ఇది అని చెప్తారు. ఇంత క్లియర్గా కనబడుతున్నప్పుడు ఇవేం మీరు ఎంక్వైరీ చేయరా? సరే చెయ్యవు, ఎందుకంటే ఇది వేరే మీ పోలీస్ స్టేషన్ కాదు, వేరే పోలీస్ స్టేషన్లో ఉంది, లేకపోతే వేరే కోర్టులో ఉంది, ఇది ఆంధ్ర ఇది తెలంగాణ కాబట్టి మీకు తెలియదు అని కూడా సమర్థించుకోవచ్చు. కానీ అదే నార్సింగ్ పిఎస్లో ఇట్లాంటి కంప్లైంటే ఇదే మస్తాన్ సాయి మీద. మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాము అనుకున్నాము, కానీ ఇద్దరికి మధ్య మనస్పర్ధలు వచ్చాయి, అయినా కూడా వాడు నన్ను వేధిస్తున్నాడని 2024లో కంప్లైంట్ పెట్టింది. అలా కంప్లైంట్ పెట్టిన ఆవిడ రాజ్ తరుణ్ కూడా నెట్ట క్లైమ్ చేస్తుంది. ఇప్పుడు ఇంత జరుగుతున్న అన్నిటికీ ఒక సమాధానం ఇవ్వండి, వాళ్ళు మీ చేతిలోనే ఉంది. అద్భుతమైన సమాధానం ఇది. ఇప్పుడు అది కూడా కాదలేని సమాధానం, ఎందుకంటే జడ్జి ముందు ప్రమాణం చేసి ఇది నా సంతకం కాదు ఇట్లాంటివన్నీ తప్పించుకుంది కదా, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి తప్పించుకుంటారు? మరి నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవబోతున్నారు? ఇప్పుడు ఇంత పెద్ద ఆధారం మీ దగ్గర ఉంది కాబట్టి, ఎందుకంటే ఇది ఒకటి చూపిస్తే ఇది ఒకటి యాక్సెప్ట్ చేస్తే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ సేఫ్ అవుతారు, రాజ్ తరుణ్ పైన ఉన్న కేసులు కూడా ఎంతో కొంత
తీసే ప్రయత్నం కూడా ఉంటుంది. మరి మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు? మరి నేనేమి నేను వెళ్ళి కోర్టులు చుట్టూ, బట్ చేయాల్సిన వాళ్ళు చేయాలి. అదే వాళ్ళ ద్వారా అంటే వాళ్ళకే అడుగుతున్నా. సుమటోగా పెట్టచ్చు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎక్కడో కనబడ్డాయి దారిలో, సార్ ఇది అందరూ తిరిగి, లేకపోతే ఒక చోట దరిద్రమైన వాల్ పోస్టర్ ఏదో ఉంది, ఇది పబ్లిక్ న్యూసెన్స్, ఇది వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళే పెట్టాలి. కాకపోతే ఇక్కడ పబ్లిక్ అందరినీ కూడా బేవకూఫులు చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ పెళ్ళయింది వీళ్ళ అత్త మామ, ఇది నా ఇల్లు, ఇటువంటివన్నీ చెప్తుంటే ఇది. ఇకపోతే ఈవిడ ఇప్పుడు 70 లక్షలు ఇచ్చిందంట. నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి, చూపించండి. ఇప్పటి వరకు జరిగిన దానికి ఏ ప్రూఫ్స్ లేవు బయట. అదే ఇప్పుడు మనం చూపిస్తున్నాం క్లియర్ కట్గా చూపిస్తున్నాం. ఇది కాదని చెప్పమనండి.